సేఫ్ రైడ్ ఛాలెంజ్ ఇప్పటివరకు సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్లు చూస్తాం. ట్రీ ప్లాంటేషన్ దగ్గర నుంచి ఎన్నో ఛాలెంజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు కొత్త కొత్వాల్ సజ్జనార్. లక్షల సంఖ్యలో కార్లు, బైకులు తిరిగే ఈ మహానగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా అంతే సంఖ్యలో ఉంటాయి. ఉల్లంఘనలు తగ్గించి ప్రజల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పెరగడానికి నగర పోలీసుల ప్రయత్నాలపై ఉలుక్కిద్దాం. నగరంలో ట్రాఫిక్ రూల్స్ ని పట్టించుకోకుండా రివ్వున దూసుకుపోయే బైకర్స్ ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు. ట్రిపుల్ రైడింగ్, వితౌట్ హెల్మెట్, మొబైల్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయటం, రాంగ్ రూట్ లో సర్రున దూసుకుపోతూ రైట్ వేలో వస్తున్న వారిని భయపెట్టడం మామూలైపోయింది. పోలీసులు చలాన్లు విధిస్తున్నా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉల్లంఘనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిలో యూత్ ముందు వరుసలో ఉంటారు. హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ నడపటం, సీట్ బెల్ట్ ధరించకుండా కార్ డ్రైవ్ చేయటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హెల్మెట్ లేకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు పోతూ ఉంటాయి. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకున్న వారు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మీద రోజు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అందుకే అందరికీ రీచ్ అయ్యే విధంగా సోషల్ మీడియా ద్వారా సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సీట్ బెల్ట్ ధరించి హెల్మెట్ ధరించిన తర్వాత జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ వీడియో లేదా ఫోటో తీసుకుని సోషల్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసి ముగ్గురు స్నేహితులు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ను ట్యాగ్ చేసి ఈ సేఫ్ రైడ్ ఛాలెంజ్ వారిని కూడా స్వీకరించే విధంగా సోషల్ మీడియా కేంద్రంగా అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఈ విధంగా ట్రాఫిక్ రూల్స్ పై సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకి కూడా చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు సిటీ పోలీసులు. మేము ఇంతకుముందు ఇట్లా ఈ డ్రైవ్స్ చేసినప్పుడు ఈ జొమాటో, తర్వాత స్విగ్గీ, తర్వాత ర్యాపిడో ఈ సంబంధించిన వాళ్ళను మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పించినామో అప్పుడు వాళ్ళలో కొంత చేంజ్ వచ్చింది. ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళకు చాలాన్ కూడా విధించడం జరిగింది. అప్పుడు వాళ్ళు రెగ్యులర్గా అదే రూట్లో వెళ్ళేటప్పుడు మేము అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో కొద్దిగా మార్పు వచ్చినట్లు కనపడ్డది. సో ఈ రకంగా అంటే రోడ్డు పైన వెళ్ళే వాహనదారులు అందరూ సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. డ్రైవింగ్, రైడింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. మొబైల్ మాట్లాడుతూ టూ వీలర్ రైడ్ చేస్తున్న వారిపై ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు సిటీలో 80,555 కేసులు నమోదయ్యాయి. ప్రాణం కంటే ఫోన్లో మాట్లాడడం ముఖ్యం కాదు అంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రచారాలు చేస్తున్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.